చూడండి ఎంత దట్టమైన అడవు, చిమ్మ చీకటి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. కాలిఫోర్నియాలోని యోసెమిటీ నేషనల్ పార్క్కి లాస్ట్ థర్స్డే ఈవినింగ్ బయలుదేరి వెళ్ళి 2 days అనమాట. సాటర్డే ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేశాము. ఈ 2 రోజులు కూడా చాలా గొప్ప గొప్ప పర్వతాలని, వాటర్ ఫాల్స్ని, బ్రెత్ టేకింగ్ వ్యూస్ని, సీనరీస్ని, అన్ని ప్రకృతిలో ఉన్న ఆశ్చర్యాలను అన్నీ చూసి చాలా ఆనందించి రావటం జరిగిందండి. అమెరికాని సందర్శించడానికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా యోసెమిటీ అందాలను ఆస్వాదించి ఆనందించి వెళ్తూ ఉంటారటండి. మేము వెళ్ళే దారిలో చాలా రకాల తోటల్లో నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట ఆ రూటు. అలాగే బాదం తోట ఉంటే అక్కడ ఎవరో కనిపిస్తే ఫార్మర్స్, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక 2-3 పప్పులు కోసుకున్నాము. అలా సరదాగా మా ప్రయాణం సాగించాం అనమాట. వెళ్ళటం ఏంటంటే ఫస్ట్ ఆ రోజు వెళ్ళేసరికి ఇక్కడ ప్లెజెంటన్ సిటీ నుంచి యోసెమిటీ వెళ్ళటానికి కనీసం ఒక 4 hours పడుతుందన్నమాట. మేము వెళ్ళేసరికి 7:30 దాటిపోయిందండి. అక్కడ ఏంటంటే ఆ నైట్ స్టే చేయడానికి చాలా రిమోట్ ప్లేస్ అనమాట. అక్కడ క్యాబిన్ తీసుకున్నారు. చుట్టూ అంతా ఫారెస్ట్ అండి, అసలు దట్టమైన ఫారెస్ట్ అనమాట. మధ్యలో క్యాబిన్ అనమాట. చాలా క్యాబిన్స్ ఉంటాయి. ఇట్లా యోసెమిటీ వచ్చిన వాళ్ళందరూ నైట్ స్టే చేయడానికి ఇలా క్యాబిన్స్ తీసుకుని ఇక్కడ స్టే చేస్తూ ఉంటారట. మేము ఇక్కడ క్యాబిన్స్ దగ్గరికి వెళ్ళేసరికి 8 అయిందండి. ఇంకా డే లైట్ సమ్మర్లో 9 వరకు ఉంటుంది, అందుకని ఇంకా మేము రీచ్ అయిపోయాము. ఇక్కడికి వెళ్ళాక చూడండి, చూస్తుంటే చిన్న చిన్న లైట్స్ తప్ప పెద్ద స్ట్రీట్ లైట్స్ లాగా కూడా ఏం లేవు. అక్కడక్కడ క్యాబిన్స్ ఉంటాయి. ఫ్యామిలీస్ది ఇట్లాగా 4-5 వెళ్ళటానికి ఉండటానికి వీలుగా, అలాగే సింగిల్గా ఉండటానికి వీలుగా కూడా ఉన్నాయట. అయితే ఇక్కడ నంబర్ లాకింగ్ అనమాట. డోరు నాతోనే ఓపెన్ చేయించారు సరదాగా పిల్లలు. లోపలికి వెళ్ళగానే మనకి ఇంట్లో ఎట్లయితే మనకు అన్ని కంఫర్ట్స్తో ఉంటుందో అన్ని కంఫర్ట్స్తో చక్కగా మొత్తం ఒక అపార్ట్మెంట్ లాగా ఉందన్నమాట. ఒక క్యాబిన్ తీసుకొని ఇక్కడ నైట్ స్టే చేస్తున్నాం అనమాట. దట్టమైన అడవండి చుట్టూతా. అసలు చూడండి ఎంత దట్టమైన అడవు. నైట్ స్టార్ గేజింగ్ చేసి ఇక్కడంతా నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్తాము. క్యాబిన్ తీసుకున్నాము. ఇంత రిమోట్ ప్లేస్లో, ఇంత అడవుల్లోకి ఎప్పుడైతే వెళ్ళటం జరగలేదండి, ఇంత నైట్ టైం అందులో. అయితే ఏంటంటే ఇక్కడ చుట్టూ ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఏమీ వినిపించవు. ఓన్లీ పక్షుల సౌండ్స్, అడవుల్లోంచి ఏవో జంతువుల సౌండ్స్ ఏవో వినిపిస్తూ ఉంటాయి మనకి. చాలా భయం వేసింది. ఆ భయం పోగొట్టడానికి అక్కడ మా వారు, మా అల్లుడు వెళ్ళి అక్కడ జనరల్గా సైకిల్ తొక్కుకోవడానికి చాలా సైకిళ్ళు అవి పెట్టుంటాయట. మా భయం పోగొట్టడానికి మాకు ఇంకా డే లైట్ ఉందన్నమాట. అక్కడ మాతో కొంచెం సేపు ఫన్ చేయించడానికి సైకిల్స్ తీసుకొచ్చారు. నేనైతే సైకిల్ తొక్కి చాలా ఏళ్ళు అయిపోయిందండి. సరదాగా నాకు భలే హ్యాపీ అనిపించింది. భయం అంతా పోయింది. ఒకవేళ ఉన్నా ఇక్కడ బేర్స్ ఉంటాయి, అవి కూడా మనుషులు అలజడి ఉంటే రావు, ఏం భయపడకండి ఆంటీ అని చాలా ధైర్యం చెప్పాడు. నేను, మా అమ్మాయి, మా వారు చాలాసేపు అక్కడ సైకిల్స్ తొక్కేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయాం అనమాట. నైట్ డిన్నర్ చేయడానికి కూడా కావలసిన ఫుడ్ తెచ్చేసుకుందామని చెప్పేసి మధ్యాహ్నమే నేను ఇంట్లోనే వెజిటబుల్ పులావ్ లాగా తయారు చేసి తీసుకొచ్చానండి. అవి అందరం కలిసేసి తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే కావాల్సినవి అన్నీ కూడా, అంటే కొంచెం పులిహార పులుసు, రైస్ వండుకుని మనం అప్పటికప్పుడు కలిపేసుకునేలాగా తెప్పాల చెక్కలు, నువ్వులుండలు, ఇవన్నీ కూడా ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. దట్టమైన అడవిలో వచ్చి కూర్చుని బిర్యానీ తిని మ్యాంగోస్ తింటున్నాం. చాలా డేర్ ఉండాలి. ఆఫ్టర్ డిన్నర్ వాక్ అనమాట, షార్ట్ వాక్. చిమ్మ చీకటి, చుట్టూరు అడవి, మధ్యలో మేము. డిన్నర్ అయిన తర్వాత మేము స్టార్ గేజింగ్ వెళ్ళటానికి మిడ్ నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుందని ఇంకా ఆ టైంలో టైం పాస్ చేయడం కోసం అని చెప్పేసి కంటిన్యూ అయ్యే స్టోరీ ఒకటిను పిక్షనరీ ఆడుకున్నామండి సరదాగా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి రైస్ పెట్టేస్తున్నాం అనమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పులిహోర కలుపుకోవడానికి. ఇంకా మిడ్ నైట్ అసలు ఎంత చిమ్మ చీకట్లో కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి ఒక 10 minutes డ్రైవ్ అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఎప్పుడో చిన్నప్పుడు మనం ఆకాశంలో, కరెంటు పోయినప్పుడు ఆకాశంలో చూస్తే ఇలా కనిపించేవి తోకచుక్కలు, శాటిలైట్స్, స్టార్స్, ఇవన్నీ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా వండర్ అనిపించింది అనమాట.
ఇంకా క్యాబిన్కి వెళ్ళిపోయి చక్కగా పడుకున్న తర్వాత మార్నింగ్ లేచేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పేసి నిన్న నైట్ రైస్ వండి పెట్టేశాను కదా, చింతపండు పులుసు ఇంటి దగ్గర రెడీ పెట్టేసుకుని వచ్చాను. పులిహోర కలిపేస్తున్నాను. ఇంకా క్యాబిన్ వెకేట్ చేసేసి యోసిమిటి బయలుదేరేసామండి. యూజువల్లీ వీకెండ్ సమ్మర్లో ఏంటంటేనండి పార్క్ ఎంటర్ అవ్వడానికి చాలా పెద్ద లైన్స్ ఉంటాయట. అందుకని ఏంటంటే మా పిల్లలు ఫ్రైడే లీవ్ పెట్టేసి థర్స్డే మధ్యాహ్నం నుంచే బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఎంట్రన్స్లో ఉండేలాగా చూసుకున్నాము. ఇక్కడ యోసిమిటి పార్క్లో ఎంటర్ అవ్వడానికి $35 అటండి ఎంట్రన్స్ ఫీ పర్ కార్ అనమాట. లోపల ఎంతమంది అన్నా ఉండొచ్చు. పర్ కార్ వచ్చేసి $35 అనమాట. ఇది 7 days వ్యాలిడ్ ఉంటుందంట. 7 daysలో మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అంట. ఇలా మేము ఇంకా ఎంటర్ అయిపోయాం అనమాట పార్కులోకి. యోసిమిటి నేషనల్ పార్క్కి 5 ఎంట్రన్స్లు ఉంటాయటండి. మేము సౌత్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్కి ఇంటి దగ్గర నుంచి క్రొసాంట్స్ తీసుకెళ్ళామండి. అవి తినేసామన్నమాట ఆన్ ది వేలో. అలాగే అక్కడ క్యాబిన్లో కాఫీ తయారు చేసుకున్నాము. కాఫీ కూడా తాగేసిన తర్వాత ఇంకా ముందుగా మనకి ఎంటర్ అయిన తర్వాత మనకి టన్నల్ వ్యూ వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, భలే ఎంజాయ్ చేసాం. టనల్ నుంచి బయటకు వచ్చాక ఒక గ్రాండ్ రివీల్ అండి. ఏదో ఒక పెద్ద పెయింటింగ్ లోపలికి మనం వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ అనమాట. అంత అద్భుతంగా ఉంది చూడండి. కొన్ని ఫొటోస్ తీసుకుని వ్యూ అంతా కూడా సోక్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడి నుంచి బ్రైడల్ వేల్ ఫాల్స్కి బయలుదేరిపోయామండి. యోసిమిటిలోని బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే అసలు ఈ చెట్లు, ఈ కొండలు, ఈ అందాలు సీనరీస్ లానే ఉంది తప్ప సినిమాల్లో చూడటం మనం ఎంత చెప్పినా తక్కువే, మాటలు లేవు. అసలు ఎంత అందంగా ఉందంటే చూస్తున్నారు కదా. అసలు భగవంతుడికి ఏం చెప్పాలి అనుష, మాటలే రావట్లేదు నాకైతే. ఎంత అందమైన సృష్టిలో అమెరికాలోని ఈ ప్లేస్ ఒకటి అన్నమాట. ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్ళటానికి ఒక చిన్న హైక్ ఉంటుందండి. అక్కడికి వెళ్తున్నాము. చేసి బెంచెస్ లాగా ట్రెక్కింగ్ చేస్తూ అలసిపోయే వాళ్ళకి. మౌంటైన్స్ మీద ఉన్న స్నో అంతా మెల్ట్ అయిపోయి ఇలాగ వాటర్ ఫాల్స్ లాగా వస్తూ ఉంటుందటండి. ఆ పైనుంచి వచ్చే వాటర్ క్రింద గ్రానైట్ మీద పడి మంచి సౌండ్స్ అండి, భలే మ్యూజిక్ లాగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. ఆ వాటర్ అంతా కూడా మిస్ట్ లాగా మన మీద పడి ఒక అద్భుతమైన అనుభూతి అవుతుందండి అక్కడ. ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే అక్కడ విండ్ వలన అటు ఇటు కదులుతూ ఉంటుందన్నమాట వాటర్ ఫాల్. అందుకని దీనికి బ్రైడల్ వేల్ అని పేరు పెట్టారట. తెలుగులో చెప్పాలంటే పెళ్లి కూతురి మేలు ముసుగటండి, గూంగట్ అంటారు కదా హిందీలో, అదన్నమాట. భలే పోలిక కదండి. ఇక్కడ ఉన్న చెట్లన్నీ చాలా ఏళ్ల నుంచి ఉన్న చెట్లు కదా, అందుకని అలా హగ్ చేసుకుని దాని ఎనర్జీ అంతా తీసుకుందాం మమ్మీ అని పాప అంటంతో ఇద్దరం కూడా అలా హగ్ చేసుకున్నాం చాలాసేపు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే దారిలో మర్సెట్ రివర్ ఫ్లో అవుతుందండి. ఇక్కడ ఈ వ్యూ అంతా చూసుకుంటూ చాలాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ ఒకదాన్ని మించి ఒక అందమైన ప్రదేశాలండి. ఇది కూడా మర్సెట్ రివర్ ఫ్లో అవుతున్న ప్లేస్ ఏనట. ఇక్కడ చాలామంది స్విమ్మింగ్, ట్యూబింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు. మా పిల్లలు కూడా ఇక్కడ చాలా ట్రై చేశారండి. ఒక ట్యూబ్ రెంట్కి తీసుకొని మనం కూడా ఇలా స్విమ్మింగ్ చేద్దామని. కానీ ఏంటంటే ఇక్కడ మార్నింగే అయిపోతాయట, అవన్నీ రెంట్కి వెళ్ళిపోతాయట. సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళామండి. అలా వెళ్తూ ఉంటే అక్కడ కొంచెం వాటర్ అవి ఉన్నాయి. అక్కడ కొంచెం సేపు ఆ వాటర్లోకి దిగితే చాలా చల్లగా ఉన్నాయి. స్నో మెల్ట్ వాటర్ కదా, ఐస్ కోల్డ్ వాటర్ అనమాట. చాలా చల్లగా ఉంటే కాసేపు అక్కడ వాటర్లోకి దిగేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ అసలు ఎంత మంచి ప్లేస్ అంటేనండి, ఫుల్ గ్రీనరీతో వెనకంత మౌంటైన్ వ్యూతో
ఒక సూపర్గా ఉండే మెడో కనిపించిందండి. ఇక్కడ యోసమిటీలో 3000 మెడోస్ ఉన్నాయటండి. మెడోస్ అంటే మైదానం అని, పచ్చిక బయళ్ళని అంటారు కదా, అదనమాట. ఇక్కడ ఈ నేషనల్ పార్క్లో ఉండే యానిమల్స్ ఉంటాయి కదా, ఈ జింకలు ఇలాంటివన్నీ కూడా వచ్చి ఇక్కడ ఈ గడ్డిని తింటూ ఇలా ఉంటాయట. మెడోస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ. ఇక్కడ కొన్ని ఫొటోస్ అన్నీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ యోసమిటీ వ్యాలీ స్టోర్కి వెళ్ళామండి. అక్కడ సోవర్నియర్ స్టోర్ అంటారట. అక్కడ కోకోనట్ వాటర్, కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాము. మగ్స్, క్యాప్స్, స్వెటర్స్, అలాగే మనకి ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. విజిటర్స్కి గుర్తుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. మేము కూడా కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, క్యాప్స్, ఇంకా ఏవో కొన్ని కావాల్సినవి కొనుక్కున్నాము. స్టోర్ నుంచి బయటకు రాగానే న్యాచురల్గా చనిపోయిన బేర్ ఫర్ని అక్కడ ఒక పార్క్ ఎంప్లాయ్ అండి ఇలా పెట్టి ఆ బేర్ గురించి, ఆ ఫర్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము కూడా కాసేపు అక్కడ నుంచుని అదంతా కూడా విన్నాము. ఆ ఫర్ని పట్టుకొని చూస్తే చాలా రఫ్గా ఉందన్నమాట. ఇవన్నీ చూసుకొని వెళ్ళామన్నమాట అక్కడి నుంచి. యోసమిటీ నేషనల్ పార్క్ వాళ్ళే ఒక గైడ్తో పాటుగా ఇట్లా టూరిస్ట్ బస్సుని కూడా ప్రొవైడ్ చేస్తారండి. అలా కూడా మనం అవన్నీ చూసుకుంటూ ఆ గైడ్ చెప్పేవన్నీ వినుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి గ్లేసియర్ పాయింట్కి బయలుదేరామండి. దారిలోనే టాఫ్ట్ పాయింట్ అని ఉంటుంది, అక్కడ కూడా కొంచెం సేపు స్పెండ్ చేశాము. ఇప్పటి వరకు వాటర్ ఫాల్స్ అన్నీ కింద నుంచి పైకి చూసుకుంటూ వచ్చాం కదండి. ఈ టాఫ్ట్ పాయింట్లు ఏంటంటే 7500 ఫీట్ ఎలివేషన్ అనమాట. పైకి వచ్చేసాము. ఈ పైనుంచి చూస్తే వ్యాలీ అంతా చాలా క్లియర్గా కనిపిస్తుందండి. వాటర్ ఫాల్స్ అయితే ఇప్పటివరకు మనం చూస్తూ పైకి వచ్చిన వాటర్ ఫాల్స్ అన్నీ చాలా చిన్నగా కనిపించాయి అనమాట. మా పాప కెమెరా 30x జూమ్ చేసి చూస్తే వాటర్ ఫాల్స్ పైన చాలామంది కనిపించారండి. మేబీ అందరూ కూడా హైక్ చేస్తూ వెళ్ళుంటారు, ఎందుకంటే కార్స్తో అంత పైకి వెళ్ళటం ఇంపాసిబుల్ కదా. అక్కడ ఎక్కుతూ కొంతమంది, వాటర్ ఫాల్స్ పక్కన కొంతమంది అలా కనిపించారు కెమెరాకి. ఇక్కడ నుంచి గ్లేసియర్ పాయింట్ వెళ్ళామండి. అక్కడ కూడా మొత్తం క్లియర్గా పానోరామిక్ వ్యూలో అసలు చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట. పార్క్ మొత్తం కూడా ఏదో టాప్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న ఫీలింగ్ అనిపించింది అనమాట. అంతపైన కూడా ఒక చిన్న విజిటర్ సెంటర్ ఉందండి. అక్కడ పార్క్ గురించిన క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇక్కడ గైడ్స్ కూడా ఉండి అన్నీ క్లియర్గా చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఉంటారనుకుంటా, మేము వెళ్ళిన రోజు లేరు. మొత్తం అంతా మా అల్లుడే క్లియర్గా వివరించి చెప్పాడనమాట మొత్తం అవన్నీ చూస్తూ. ఇక్కడ ఒక సపరేట్గా పెద్ద స్టోన్ లాగా ఉంటే అందరు విజిటర్స్ వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుతుంటే సరదాగా నేను కూడా దిగానండి. ఎక్కటం అయితే చాలా ఈజీగా పాక్కుంటూ ఎక్కేసాను, కానీ దిగటం కొంచెం కష్టమైంది. నాకు ఇలాంటి ఫీట్స్ చేయటం ఫస్ట్ టైం అనమాట. ప్రపంచం అంచుల్లో అనమాట, చాలా హైట్లో ఉన్న ఫీలింగ్. చాలా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి టూరిస్ట్ ప్లేసెస్ మాత్రమే తిరిగేసి వచ్చాము. అదే రియల్గా యోసమిటీ అందాలు చూడాలంటే మాత్రం హైకింగ్ చేసి వెళ్ళాల్సిందేనండి. చాలా మంచి స్పాట్స్కి వెళ్ళాలంటే కనుక అక్కడ కార్ యాక్సెస్ ఉండదు కాబట్టి హైక్ చేస్తూ వెళ్తే ఆ బ్యూటీని చక్కగా ఆస్వాదించవచ్చు అనమాట. ఇప్పటి వరకు ఈ పార్క్ని మేము కవర్ చేసిన ప్లేసెస్లో అంతా చూసుకుంటూ వస్తే కనుక ప్రెగ్నెంట్ లేడీస్, పసిపిల్లలతో వచ్చిన వాళ్ళు, ఏజ్లో చాలా పెద్దవాళ్ళు, వీళ్ళందరూ ఇలా హైక్ చేస్తూ వస్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అసలు. ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో నాకు ఇక్కడికి వచ్చాక ఇంకా స్ట్రాంగ్గా అర్థమైందండి. ఇక్కడ ఒక బైనాక్యులర్స్ ఉందండి. అక్కడ నుంచి మొత్తం హాఫ్ డోమ్ పైన మౌంటైన్ హైక్ చేసే వాళ్ళందరితో సహా చాలా క్లియర్గా చూసామన్నమాట. భలే అనిపించింది. చిన్న చిన్నగా మొత్తం దూరంగా ఉన్నవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీనిలో నుంచి చూస్తుంటే నేను కూడా ట్రై చేశాను. మార్నింగ్ క్యాబిన్ నుంచి 6 o'clockకి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 3:30 అయింది. ఇంకా పిచ్చాకలు అనమాట అందరికీ. మేము మార్నింగ్ తయారు చేసుకొచ్చిన పులిహోర, అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, నువ్వుల లడ్డూలు అవన్నీ కూడా కూర్చుని అక్కడ ఒక టేబుల్ మా కోసమే పెట్టినట్టుగా అక్కడక్కడ ఇట్లా లంచ్లు చేయడానికి ఇట్లా ఉంటాయన్నమాట, టేబుల్స్ అండ్ చైర్స్ లాగా. అందరం అక్కడ కూర్చుని మొత్తం లంచ్ లాగించేసామండి. ఫుల్ ఆకలిగా ఉన్నామేమో, ఫుల్ లాగించేసాం. అక్కడి నుంచి హోమ్ స్టేట్ పాయింట్ వెళ్ళే దారిలో ఫుల్గా లంచ్ లాగించేసి వెళ్ళామేమో. నేను మా హైడీగాడు మంచిగా ఒక చిన్న న్యాప్ వేసేసాము. ఇంకా హోమ్ స్టేట్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గ్రానైట్ స్టోన్ ఉంటుంది. అది అందరూ ఎక్కుతుంటే నేను, మా పిల్లలు, మా వారు కూడా అందరం పైకి ఎక్కాము.
టెస్టెడ్ పాయింట్ అంటారటండి. ఇప్పుడు ఈ కొండంతా ఎక్కి నేను వచ్చాను పైకి. ఒకసారి చూడండి ఎలా ఉందో. అటుకొచ్చి ఇక్కడ నుంచి ఇంకా మేము వెళ్ళిన యోసమిటీలో ఫైనల్ స్పాట్ వచ్చేసి లేక్ టినాయా. అన్ని వాటర్ ఫాల్స్ రివర్స్ లాగానే ఈ లేక్ కూడా స్నో మెల్ట్స్ వలన ఫామ్ అయిన లేక్ అటండి. 9000 ఫీట్లో ఒక లేక్ ఉండటం చాలా మెస్మరైజింగ్గా అనిపించింది అనమాట. చుట్టూ కొండలు, మధ్యలో లేక్ అనమాట. అక్కడ మేము మధ్యలో ఉండటం అసలు చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చాలామంది పిక్నిక్స్ చేసుకుంటూ ఉన్నారండి. మేము కూడా పిక్నిక్ మ్యాట్ వేసేసుకుని లాంగ్ డే తర్వాత అక్కడ చాలా రెస్ట్ తీసుకున్నాము. యూఎస్ వచ్చిన దగ్గర నుంచి చాలా ప్లేసెస్కి తిరుగుతూ ఉన్నాం కదండి. ఎంత రిమోట్ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడ నేను చాలా ఇంప్రెస్ అయిపోయిన థింగ్ ఏంటంటేనండి, మీరు నవ్వుతారేమో కానీ రెస్ట్ రూమ్స్ అయితే మాత్రం చాలా చాలా నీట్గా ఉంటున్నాయండి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు. ఇక్కడ నుంచి ఇంకా యోసిమిట్టి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే దారిలో మెడో ఇంకోటి వచ్చిందండి. చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లో 3000 పైనే మెడోస్ ఉన్నాయని. ఇక్కడ జింకలు గ్రాస్ ఈటింగ్ చేస్తే కనిపిస్తే అది కూడా క్యాప్చర్ చేశాము. ఇంకా పార్క్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మ్యామత్ లేక్స్ అనే ఇంకొక ప్లేస్కి బయలుదేరాము. యోసిమిట్టి నుంచి మ్యామత్ లేక్స్కి వెళ్ళడానికి టియోగా పాస్ అని ఒకటి ఉంటుంది. అది వింటర్ మొత్తం క్లోజ్గా ఉంటుందటండి. ఇది క్లోజ్గా ఉండటం వలన ఆ టైంలో మ్యామత్ లేక్స్కి వెళ్ళాలంటే కనీసం 7 to 8 hours పడుతుందట. ఎందుకంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి కదా. ఈ లక్కీగా 3 to 4 weeks బ్యాకే స్నో అంతా కరిగిపోయి ఆ పాస్ ఓపెన్ అయిపోయిందటండి. సో మేము యోసిమిట్టి నుంచి 1 hourలోనే మ్యామత్ లేక్స్కి వెళ్ళిపోయాము. ఇంకా ఇదైతే ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్. ఈ ట్రిప్ మొత్తం ఇక్కడ బేర్స్ ఎక్కువగా ఉంటాయని విని చాలా వెతికామండి. ఏ ఎండిపోయిన చెట్లు, కాలిపోయిన చెట్లు, రాక్స్ ఏ చూసినా సరే బేరేమో అనుకుని చాలా ఫీల్ అయిపోయాం, కానీ బేర్ సైటింగ్ అయితే అవ్వలేదు. పార్క్ దాటిన వెంటనే ఆ ల్యాండ్స్కేప్ మొత్తం చేంజ్ అయిపోయి నాకైతే మతిపోయిందండి. అప్పటి వరకు పెద్ద పెద్దగా పచ్చగా ఉన్న పైన్ ట్రీస్ కాస్త చిన్న చిన్న మరుగుజ్జుల్లాగా అయిపోయాయి అనమాట. ఇంకా కొంచెం అలా ముందుకు వెళ్లే కొద్దీ కంప్లీట్ గా డెజర్ట్ ల్యాండ్స్కేప్ వచ్చేసిందండి. డెజర్ట్ లో కనిపించే మొక్కలు కనిపించడం స్టార్ట్ అయింది. ఇలా ఎందుకు అని రీసెర్చ్ చేశారు పిల్లలు. అదేంటంటే తెలిసింది ఏంటంటే యోసిమిట్టిలో ఉన్న పెద్ద పెద్ద మౌంటైన్స్ క్లౌడ్స్ ని ట్రాప్ చేయటం వలన ఆ వ్యాలీలోనే వర్షాలు పడి అక్కడే గ్రీనరీ కనిపించింది. ఆ మౌంటైన్స్ దాటి ఇంకా అక్కడి నుంచి వర్షాలు లేవు కాబట్టి ఇంకా అదంతా డెజర్ట్ లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మ్యామత్ లేక్స్ వెళ్ళిపోయామండి. అక్కడ క్యాబిన్ తీసుకున్నాము. అక్కడ క్యాబిన్లో కూడా స్టార్టింగ్లో మేము వెళ్ళిన క్యాబిన్లో ఉన్నట్టనే అన్ని కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందరం మంచి స్నానాలు అవి చేసేసి ఫుల్గా డిన్నర్ తినేసి హైడికి కూడా మంచి దాని ఫుడ్ పెట్టేశాము. బాగా అలసిపోయినా మేము మార్నింగ్ 6:30 నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. అందరికి ఇంకా ఒళ్ళు తెలియలేదండి. మార్నింగ్ లేచేసి మెల్లగా వెళ్దాంలే అంటే సెకండ్ డే చూసేవి కొంచెం దగ్గరే అన్నట్టుగా మెల్లగా వెళ్దాంలే అనేసి 8 వరకు పడుకున్నామండి అందరం. ఒళ్ళు తెలియలేదనమాట. చక్కగా స్నానాలు చేసేసి మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఇంకా బయట చేసేద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ముందుగా మ్యామత్ లేక్స్లో ఎర్త్క్వేక్ ఫాల్ట్ అనేది ఆ ప్లేస్కి వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే 600 సంవత్సరాల క్రితం పెద్ద భూకంపం వచ్చి ఇట్లా భూమి చీలిపోయినట్టుగా అయిపోయిందట. ఇక్కడికి వచ్చిన ఇవన్నీ చూడటానికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అక్కడ ఎలా ఏర్పడింది ఈ ఫాల్ట్ అనేది మా అల్లుడు ఇదంతా కూడా చూపిస్తూ చాలా క్లియర్గా వివరించాడండి. చాలా ప్లేస్ ఇలాగ విడదీసినట్టుగా ఏదో తవ్వేసినట్టుగా అయిపోయింది అనమాట. పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా బయటపడ్డాయి. ఇది ఒకసారి మీరు కూడా చూడండి. ఈ ప్లేస్ 9000 ఫీట్లో ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ ఇదంతా చూసి ఇక పైకి వస్తూ అసలు చాలా ఆయాసం వచ్చేసిందండి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్లకుండా ఉండటమే మంచిది అని అనిపిస్తోంది నాకు. ఇక్కడ చూడండి లోపల ఐస్ అనమాట. ఒక 4 weeks బ్యాక్ ఇదంతా ఫుల్ మంచు అటండి. ఇవేమీ కనిపించలేదట. అది ఆ మంచు అంటే ఆ లోపలగా ఉంది కదా ఆ క్రాక్, అక్కడ ఎండ తగలక ఆ స్నో అలాగే ఉండిపోయిందనమాట. ఇంకా ఇక్కడి నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంటే ఇక్కడికి వచ్చాము. యూరోపియన్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నామండి. క్రేప్స్ అని ఇంకా ఏవేవో వీగన్ ఫుడ్ అంతా కూడా ఆర్డర్ పెట్టుకున్నాము.
మాతో పాటే మన మెనూలోనే డాగ్ కూడా ప్రత్యేకించి ఒక మీల్ ఉంటుందన్నమాట. మా హైడీ కూడా మాతో పాటుగా బ్రేక్ఫాస్ట్ తినిపించేసేసి అక్కడి నుంచి హాట్ క్రీక్ సైట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళామండి. ఈ ప్లేస్లో హాట్ స్ప్రింగ్స్ ఎక్కువగా ఉంటాయట. అక్కడ వాటర్ బాయిల్ అవుతున్నట్టుగా మనకి పొగలొస్తూ కూడా కనిపిస్తుంది. కింద మంట పెడితే వాటర్ ఎలా బాయిల్ అవుతుంటాయో అలా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ప్లేస్లో కూడా అక్కడ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా ఫామ్ అయింది అనే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసి పెట్టి ఉంటాయన్నమాట. ఆ ఏరియా మొత్తం యాక్టివ్ వాల్కనో ఏరియా అట. పాస్ట్లో జరిగిన వాల్కనిక్ యాక్టివిటీ వలన అండర్ గ్రౌండ్లో హాట్ మ్యాగ్మా ఎక్స్పోజ్డ్ ఉంటుందట. అక్కడ స్నో మెల్ట్స్ నుంచి వచ్చిన వాటరు ఆ మ్యాగ్మా వేడికి బాయిల్ అవుతూ ఉంటుందటండి. అక్కడ నుంచి కాన్విక్ట్ లేక్ వెళ్ళామండి. అది కూడా చుట్టూ సియారా మౌంటైన్స్ మధ్యలో లేక్ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా అక్కడ చాలామంది బోటింగ్స్ చేస్తూ ఫిషింగ్స్ చేస్తూ కనిపించారు. ఇక్కడ టర్కాయిస్ కలర్డ్ వాటర్తో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎప్పుడో 1800s ఒక గ్రూప్ ఆఫ్ కాన్విక్ట్స్ అంటే క్రిమినల్స్ నెవాడాలో ఒక జైలు నుంచి తప్పించేసుకుని వచ్చి ఇక్కడ దాక్కున్నారట. అప్పుడు పోలీసులందరూ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చేసి ఇక్కడ షూట్ చేసేసారటండి. అందుకని ఈ ప్లేస్కి కాన్విక్ట్ లేక్ అనే పేరు వచ్చిందని చెప్పేసి పిల్లలు ఎక్కడో చదివి చెప్పారు. ఇంకా ఇక్కడ నుంచి మ్యామత్ లేక్స్లో మా లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మోనో లేక్ అండి. ఇక్కడ కార్లో నుంచి చూస్తుంటే చాలా పెద్ద లేక్, ప్లెయిన్ ల్యాండ్, చాలా సీనిక్గా అనిపించింది. కారు దిగి ఒక ఫ్యూ మీటర్స్ నడిచామో లేదో భయంకరమైన కంపు కొడుతుందనమాట. అది రోటన్ ఎగ్ స్మెల్ అని చెప్పేసి అక్కడ రాసుంది. ఇది ఇలా ఎందుకుంది ఇక్కడ అని రీసెర్చ్ చేశారు పిల్లలు. ఇదేంటంటే ఒక స్టాగ్నెట్ లేక్ అటండి. ఇది సాల్ట్ వాటర్ లేక్ అవటం వల్ల ఏంటంటే దీనికి అవుట్లెట్ లేదట. అంటే అలాగ మిగతా నదుల్లాగా మిగతా లేక్స్ లాగా ఇది ప్రవహించకుండా అక్కడే ఉండిపోవటం వలన మినరల్స్ అన్నీ వాటంతట అవి బిల్డప్ అయిపోతూ ఉంటాయట. లేక్ బాటంలో మట్టి ఉంటుంది కదా, దానిలో ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుందట. లేక్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా సల్ఫర్ గ్యాస్ని రిలీజ్ చేస్తూ ఉంటుందట. అక్కడ కనిపించే కొండల్లాంటి రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళన్నీ కూడా మినరల్స్ బిల్డప్ చేసినవేనటండి. లేక్ ఫ్లో లేదు కాబట్టి, అవుట్లెట్ లేదు కాబట్టి మినరల్స్ అన్నీ అలా బిల్డప్ అయిపోయినాయట. ఇక్కడ ఇప్పటివరకు అన్నీ మంచి సువాసనలు ఉన్న అందాలు అవన్నీ చూసాము. ఇక్కడ ఇవి కూడా చూసాం అన్నమాట. అవి భగవంతుడి సృష్టే, ఇది భగవంతుడి సృష్టే. ఎంత ఆశ్చర్యం వేసిందోనండి. ఒకే ప్లేస్లో ఇన్ని రకాల ఆశ్చర్యాలు అసలు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇంటికి రిటర్న్ బయలుదేరిపోయామండి. రిటర్న్ వచ్చేటప్పుడు అదే టియోగా పాస్లో మొత్తం డ్రైవ్ అంతా కూడా బ్యాక్ అనమాట. సేమ్ అలాగే మనం ఎలా వచ్చామో అలాగే బ్యాక్ అనమాట. మౌంటైన్ వ్యూస్ అన్నీ చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ వచ్చేసాము. ఇవి చూస్తుంటే దురంధర్ మూవీలో ఆఫ్ఘనిస్తాన్ సీన్లో మౌంటైన్స్ లాగా అనిపించాయండి. ఆ పాటలు పెద్దగా పెట్టుకుని డ్రైవ్ చేసాము. ఇప్పుడు కూడా మళ్ళీ టియోగా పాస్ తీసుకుని పార్క్కి ఎంటర్ అవ్వాలి. 7 daysకి మనం పాస్ తీసుకున్నాం కాబట్టి అదంతా చూపించేసేసి పార్క్లోకి ఎంటర్ అయిపోయాము. మళ్ళీ ఆ కొండలన్నీ దిగేసి ప్లెజెంటన్ సిటీకి వెళ్ళిపోయాం అనమాట. దారిలో మౌంటైన్ క్లైంబర్స్ అంతా కనిపించారండి. చూస్తున్నారు కదా, ఆ గ్రానైట్ రాయి పైన వాళ్ళు ఎక్కుతూ ఉంటే అవంతా పిల్లలు క్యాప్చర్ చేశారు. ఇలాగా మా 2 day ట్రిప్ ముగిసిందండి. ఈ వీడియో మాత్రం వన్ ఆఫ్ మై హార్ట్ ఫెల్ట్ వీడియోస్ అండి. నేను ఎడిట్ చేస్తూనే ఇవన్నీ కూడా మళ్ళీ రీలీవ్ చేసుకున్నాను. అంతా బాగుందనమాట నాకైతే మనసుకి. వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా మీకు ఎలా ఉంది, నచ్చింది లేనిది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అది చేయటం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి వీడియోలో అడిగినట్టే ఈ వీడియోలో కూడా అడుగుతున్నాను మిమ్మల్ని. రీసెంట్గా మన ఛానల్లో యూఎస్ఏ వచ్చినప్పటి నుంచి వీడియోస్, వ్లాగ్స్, అలాగే షార్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అవన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.